ఒక బ్రేకింగ్ వార్త అంతోంది. వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరారు వంశీపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించినట్టుగా సమాచారం. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని టీడీపీ ఆఫీస్పై దాడి జరిగింది. కార్యాలయంలోని ఫర్నిచర్తో పాటు అక్కడున్న వాహనాలను కూడా ధ్వంసం చేశారు. దాడికి పాల్పడ్డ వాళ్లంతా వల్లభనేని వంశీ అనుచరులే అన్నది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే వంశీ ప్రధాన అనుచరుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఎక్కువ మంది వంశీ పేరు చెప్పడంతో మాజీ ఎమ్మెల్యే కోసం వేట కొనసాగిస్తున్నారు పోలీసులు. దీంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు వంశీ. ఈ పిటిషన్పై వాదోపవాదాలు జరిగాయి. కక్షపూరితంగా కేసు పెట్టారని వంశీ తరపు లాయర్ వాదిస్తే దాడి వెనుక వంశీ ప్రమేయం ఉందంటూ వాదనలు వినిపించారు ప్రభుత్వం తరపు న్యాయవాది. ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు వంశీపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.